శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేరి లీల, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, అప్పా కులకర్ణి, హరిబావు కర్ణి. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనం ఇప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదము. వారి కరుణ కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావమును వారి మనసునందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మనందు గాని వచ్చే జన్మ పెక్కు జన్మలందు గాని తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద దక్షిణ తీసుకుని చూడునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానం చేసిన, మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దున్నులు వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను? ప్రపంచంలో కనిపించే వస్తువులని బూడిద వలనే అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదెగను. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుకున్నట్టే బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యము, ఈ జగత్ అశాశ్వతము అనియు ప్రపంచంలో గల బంధువులు, కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని, మనవారు కాని కారని బాబా బోధించారు. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగా పోయిదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములు బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యము గల తారతమ్యము, అనిత్యమైన దాని అందు అభిమాన రాహిత్యము గంట మ్రోతవలే వినిపించుచుండెను. మొదటిది ఊది అంటే వివేకము, రెండవది దక్షిణ అంటే వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారం అనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొని చుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోయినప్పుడు భక్తులకు ఊదియ ప్రసాదం గానిచ్చి కొంతను దుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరసుపై ఉంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడు వారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణ రామ రారమ్మ గోనెలతో ఊదిని తేమ్మ. బాబా దీని చక్కని రాగంతో మధురముగా పాడుచుండెను. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దాని భౌతిక ప్రాధాన్యత కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతృతల నుండి విమోచనమును మొదలగునవి వసంగుచుండెను. ఇక ఊది గుర్చిన కథలను ప్రారంభించేదము. తేలుకాటు. నాసిక్ నివాసికు నారాయణమూర్తి రామ్జాని అన్నతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమాయను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమం అని హోటల్ పెట్టాను. అది బాగా వృద్ధి చెందాను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టాను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయంలో ఊది బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణ ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పట్టం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పట్టం ముందు రాలిపడిన అగరబత్తి బూడిదను చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను. అతడు ఊది రాసిన చెయ్యి తీయగానే నొప్పి తగ్గిపోయాను. ఇది నిజంగా గొప్ప విషయం. అంటే ఎమర్జెన్సీలో మనకి వీపుది లేనప్పుడు ఈ విధమైన క్రియ మనం చేయవచ్చని కథ ద్వారా బాబా మనకి తెలియచెప్పడం జరుగుతోంది. ఇద్దరు ఆశ్చర్య ఆనందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదని కనుక ఊదిని పంపమని నానాసాహెబ్ చందర్కర్ గారికి కబురు పంపాను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచ్చుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసి సాయనామ జపం చేసి బాబా అనుగ్రహం అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను. కబురు తెచ్చిన వ్యక్తి దంతేవి చూశాను. ఆ భక్తుడు ఇంటికి పోసరికి 3 రోజుల నుంచి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గినని విని మికిలి సంతసించెను. జామ్నేరి లీల. 1904-05 సంవత్సరంలో నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేరిలో మామలతదారుగా ఉండెను. ఇది కాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించడానికి సిద్ధంగా ఉండెను. ఆమె స్థితి బాగా లేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడీలో రామ్గిరి బువా అని సన్యాసి ఉండెను. బాబా అతన్ని బాబుగిరి బువా అనువారు. అతని స్వగ్రామము
ఖాందేశ్లో ఉండెను. అతడు అచ్చటికి పోవు నిశ్చయించుకొనెను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద ₹2 ఉన్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్టుకు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు ధనము లేదని రామ్గిరి బువా చెప్పాను. అన్నీ సరిగా అమరును గాక అతడు కలత చెందవలసిన అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవట్కర్ రచించిన హారతిని వ్రాయమనను. హారతి పాటను ఊదిని రామ్గిరి బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమని చెప్పాను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిరి బువా షిరిడి విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అతడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాబుగిరి బువా ఎవరు అని కేకవేచుండిరి. బువా అతడికి పోయి తానే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించారని చెప్పుచూ ఆ బండ్రోత్ బువాను ఒక చక్కటి టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండి వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుని పోయెను. బండ్రోత్ రామ్గిరి బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బండ్రోత్ బట్టలు చూసి రామ్గిరి బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినకుండెను. కానీ ఆ బండ్రోత్ తాను హిందువుడని గర్వాల్ దేశపు క్షత్రియుడని నానాసాహెబ్ ఆ పలహారమును పంపిన కాన తినుటకెట్టి సంశయము వలదు అనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసిరి. ఉషాకాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకున్నటకే రామ్గిరి బువా టాంగా దిగి 2-3 నిమిషంలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని తోలువాడు గాని బండ్రోత్ గాని లేకుండిరి. బాపుగిరి బువా నోటి వెంట మాట రాలేదు. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్లి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నాన్నకు అందజేశాను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి ఆందోళన పడుచుండిరి. బాబా నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాడుమన్రి. బాబా మంచి సమయంలో సహాయమును పంపెను అనుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండం గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును ఫలహారములను పంపినందుకు బాపుగిరి బువాని కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడి నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీ పంపి ఉండలేదని చెప్పాను. బివి దేవు గారి విషయంపై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామ్గిరి బువాను కలిసి విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామ్గిరి బువాల వాంగ్మూలం సేకరించి భక్తుల అనుభవములు అనే గ్రంథమును ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయి భాగ్యం కలిగాను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడి పోవలను అనుకున్నాను. కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించాను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూశాను. అందు బాబా అతడిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారంలో కుదిరెను. ఇచ్చట ఆలోచించవలసిన విషయం ఇది. శరీరము ఉన్ననాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరం పోయినది కానా చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందుదురు. ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. బాలబువా సుతార్. బొంబాయిలో ఉండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువా సుతార్ ఒకసారి షిరిడి వచ్చాను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజనైందే తత్పరుడే ఉండేవాడు. అందుచే జనులు వానిని నవయుగ తుకారం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను ఇతన్ని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడు అగుడిచే బాలబువా ఇదెట్లు సంభవము అనుకొనెను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లా అనుకొనెను, యోగులంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు, తన భక్తుల యందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించితిరి. అప్పాసాహెబ్ కుల్కర్ని. 1917 సంవత్సరమున అప్పాసాహెబ్ కుల్కర్ని వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమనే చెప్పవచ్చును.
కులకర్ణి ఠానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చాను. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజు ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయాను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారి సిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లా నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచూ దక్షిణ అడిగాను. ఆమె ₹1 ఇచ్చాను. వారికి చిన్న పొట్లంతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇక చిత్రమైన సాయి లీలలు వినుడు. భివండిలో తన గుర్రం జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చాను. ఆనాడు సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను. ఫకీర్ గారి రాక భార్య వల్ల వినను. ఫకీర్ గారి దర్శనం దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీర్ ₹1 మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండాను. తానే ఇంటి వద్ద ఉన్నచో ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేదను అనుకొనెను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరును. మసీదులలోను తక్కిన చోట్లలోనూ భోజనం చేయకే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమాయెను. ఇంటికి వచ్చి భోజనం చేశాను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువులు గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకున్నాను. భోజనమైన తర్వాత చిత్రేయను స్నేహితునితో వాహ్యాలకై బయలుదేరును. కొంత దూరం పోగా ఎవరో ఒకరు వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా కనిపించాను. వారి ముఖ లక్షణములు బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అనుకున్నాను. వెంటనే ఫకీర్ చేయి చాచి దక్షిణ అడిగాను. అప్పాసాహెబ్ ₹1 ఇచ్చాను. వారు తిరిగి అడుగగా ఇంకనూ ₹2 ఇచ్చాను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి ₹3 తీసుకుని ఫకీర్కి ఇచ్చాను. వారు ఇంకనూ దక్షిణ కావాలని అన్నరి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సినదిగా వేడుకొనెను. అందరు ఇల్లు చేరిడి. అప్పాసాహెబ్ వారికి ₹3 ఇచ్చాను. మొత్తం ₹9 ముట్టాను. అప్పటికి సంతృష్టి చెందగా ఫకీర్ ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద ₹10 నోటు కలదనను. ఫకీర్ దాన్ని పుచ్చుకొని ₹9 తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలేను. అప్పాసాహెబ్ ₹10 ఇచ్చేదనను కనుక ఆ మొత్తం తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట ₹9 ఇచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయను. బాబా లక్ష్మీబాయి సింధేకు ₹9 సమాధి సమయం అందించిది. అప్పాసాహెబ్ ఊది పొట్లము విప్పి చూశాను. అందులో పువ్వు రెక్కలు అక్షింతలు ఉండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావం గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడు. అప్పటికి నెలకు ₹40 మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత ₹40 ఎన్నో రెట్ల ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడి అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా అభివృద్ధి చెందెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలెను. హరిబాబు కర్ణిక్ ఠానా జిల్లా దహను గ్రామం నుండి హరిబాబు కర్ణిక్ అను అతడు 1917వ సంవత్సరంన గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక ₹1 బాబాకు దక్షిణ ఇవ్వవలని తోచి మసీదు మరలెక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరును. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అని యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని నా ₹1 నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడెను. ₹1 సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న ₹1 నరసింగ మహారాజు ద్వారా గ్రహించెను అనుకొనెను. యోగేశ్వర్లందరూ ఒకటే అనియు ఏకాత్మ భావంతో కార్యములు ఒనరుతునని ఈ కథ తెలియచెప్పుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.